హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి నెక్స్ట్ వీడియో చూద్దామండి. ఇప్పటి వరకు 4 వీడియోస్ చేశాము మార్చ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఈ వీడియోలో 41 క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్ వరకు చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఇస్రో అంటే శ్రీహరికోట నుండి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ప్రయోగం చేసిన తదుపరి తరం వాతావరణ ఉపగ్రహ మిషన్కు సంబంధించి సాంకేతిక అంశాలను పరిశీలించండి. ఆప్షన్స్ చూసుకుంటే, స్టేట్మెంట్ చూసుకుంటే, ఈ జిఎస్ఎల్వి రాకెట్ వాతావరణ ఉపగ్రహాన్ని కేవలం 400 కిలోమీటర్ల ఎత్తుగల లో ఎర్త్ ఆర్బిట్ కక్షలో ప్రవేశపెట్టింది. జిఎస్ఎల్వి అనేది ఇస్రో స్వదేశీ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ను కలిగిన 3 అంచెల రాకెట్. ఈ సిరీస్లోని వాతావరణ ఉపగ్రహాలు వాతావరణ తేమ మరియు ఉష్ణోగ్రత యొక్క నిలువు ప్రొఫైల్లను మ్యాప్ చేయడానికి అధునాతన ఇన్ఫ్రారెడ్ సౌండర్లను ఉపయోగిస్తాయి. ఇక్కడ ఏమడిగారండి? ఇస్రో సంబంధించి శ్రీహరికోట నుండి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ప్రయోగం చేసిన తదుపరి తరం వాతావరణ ఉపగ్రహ మిషన్ సంబంధించి అడిగారండి. ఇందులో సరైన వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. జిఎస్ఎల్వి అనేది ఇస్రో స్వదేశీ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటరు అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ను కలిగిన 3 అంచెల రాకెట్ అంటండి. ఏది? జిఎస్ఎల్వి. ఈ స్వదేశీ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ను కలిగిన 3 అంచెల రాకెట్ ఏది అంటే జిఎస్ఎల్వి. ఈ సిరీస్లోని వాతావరణ ఉపగ్రహాలు వాతావరణ తేమ మరియు ఉష్ణోగ్రత యొక్క నిలువు ప్రొఫైల్లను మ్యాప్ చేయడానికి అధునాతన ఇన్ఫ్రారెడ్ సౌండర్లను ఉపయోగిస్తాయంటండి. ఈ వాతావరణం యొక్క తేమని, ఉష్ణోగ్రతని, వాటి యొక్క నిలువు ప్రొఫైల్లను మ్యాప్ చేయడానికి అధునాతన ఇన్ఫ్రారెడ్ సౌండర్లను ఉపయోగిస్తారంటండి. ఫస్ట్ వన్ ఎందుకు రాంగ్ అంటే, వాతావరణం మరియు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఎల్లప్పుడూ భూస్థిర కక్షలో ప్రవేశపెడతారండి. భూస్థిర కక్షలో దీని ఎత్తు దాదాపు 36,000 కిలోమీటర్లు ఉంటుంది. 400 కిలోమీటర్ల ఎల్ఈఓ కక్షలోకి, లోయర్ ఆర్బిట్ కక్షలోకి రిమోట్ సెన్సింగ్ లేదా గూఢాచార ఉపగ్రహాలను మాత్రమే పంపుతారంటండి. లోయర్ ఆర్బిట్ కక్షలోకి ఓన్లీ రిమోట్ సెన్సింగ్ లేదా గూఢాచార ఉపగ్రహాలు మాత్రమే పంపుతారు. ఇక్కడ ఈ వాతావరణం మరియు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఎల్లప్పుడూ కూడా భూస్థిర కక్ష, జియో స్టేషనరీ లేదా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెడతారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్స్ మరియు సైబర్ నేరాలను అడ్డుకోవడానికి ఐటీ మంత్రిత్వ శాఖ మార్చి 2026లో తెచ్చిన సేఫ్ డిజిటల్ ఇండియా నియమాల చట్టపరమైన అనువర్తనాలను గుర్తించండి. వినియోగదారుల నుండి ఫిర్యాదు వచ్చిన 24 గంటల లోపు సోషల్ మీడియా సంస్థలు కృత్రిమంగా మార్చబడిన డీప్ ఫేక్ కంటెంట్ను తమ ప్లాట్ఫామ్ నుండి తొలగించడాన్ని ఇది తప్పనిసరి చేస్తుంది. ఈ నిబంధనలు డిజిటల్ వాటర్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం అన్ని కమర్షియల్ ఏఐ సంస్థలు తాము సృష్టించే ఇమేజ్ లేదా వీడియోలలో మూలాన్ని గుర్తించే ఐడెంటిఫైయర్లను ఉంచాలి. నెక్స్ట్, ఒకవేళ డీప్ ఫేక్ వీడియో కేవలం వ్యంగ్య ప్రహసనం అంటే సెటైరికల్ ప్యారోడీ లేదా కళాత్మక వ్యక్తీకరణగా పేర్కొనబడితే దానిని గుర్తింపు దొంగతనం నేరం నుండి ఈ చట్టం మినహాయిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఏవేవి? వినియోగదారుల నుండి ఫిర్యాదు వచ్చిన 24 గంటల లోపు సోషల్ మీడియా సంస్థలు కృత్రిమంగా మార్చబడిన డీప్ ఫేక్ కంటెంట్ను తమ ప్లాట్ఫామ్ నుండి తొలగించడాన్ని ఇది తప్పనిసరి చేస్తుంది. ఈ నిబంధనలు డిజిటల్ వాటర్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం అన్ని కమర్షియల్ ఏఐ సంస్థలు తాము సృష్టించే ఇమేజ్ లేదా వీడియోలలో మూలాన్ని గుర్తించే ఐడెంటిఫైయర్లను ఉంచాలి. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే, ప్యారడీని రాసినంత మాత్రాన ఒకరి ముఖాన్ని డిజిటల్గా మార్చి వారి అనుమతి లేకుండా వాడటం నేరం కాకుండా పోదు. సో ఐటీ యాక్ట్ సెక్షన్ 66D కింద ఇది శిక్షార్హమైన నేరమే అవుతుంది. ఈ కొత్త రూల్స్ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదండి. కానీ అక్కడ ఆప్షన్లు ఏమిచ్చారు? మినహాయింపు ఇచ్చారు అన్నారు. సో ఎలాంటి మినహాయింపు లేదండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన పర్యావరణ మార్పులను వాటి సరైన ప్రాంతాలు లేదా లక్షణాలతో జతపరచండి.
పర్యావరణ ప్రాంతాలకు సంబంధించి కొత్త రామ్సర్ సైట్ల గుర్తింపు, పశ్చిమ కనుమల ఆవిష్కరణ, కప్పల ఆవాసాల రక్షణ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A1, B2, C3. కొత్త రామ్సర్ సైట్ల గుర్తింపు అనేది గుజరాత్కు చెందిన 2 ఉప్పు చిత్తడి నేలలు, మధ్యప్రదేశ్కు చెందిన ఒక మంచి నీటి చిత్తడి నేలను చేర్చారంటండి. ఎక్కడ? ఈ కొత్త రామ్సర్ సైట్లలో. నెక్స్ట్, పశ్చిమ కనుమల ఆవిష్కరణ. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ నుండి సరికొత్త రాత్రి వేళ సంచరించే చెట్టు కప్ప జాతిని కనుగొన్నారు. ఎక్కడ? పశ్చిమ కనుమల్లో. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ నుండి సరికొత్త రాత్రి వేళ సంచరించే చెట్టు కప్ప జాతిని కనుగొన్నారంట. కప్పల ఆవాసాల రక్షణ. ఈ అరుదైన కప్ప ఆవాసాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని పర్యావరణ సున్నితమైన బఫర్ జోన్గా ప్రకటించారంటండి. కప్పల ఆవాసాల రక్షణ సంబంధించి ఈ అరుదైన కప్ప ఆవాసాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని పర్యావరణ సున్నితమైన బఫర్ జోన్గా ప్రకటించారంటండి. ఇది ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ సంబంధించి టాపిక్ అండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రాధాన్యత గల చిత్తడి నేలల పరిరక్షణ కోసం 1971 రామ్సర్ కన్వెన్షన్ పనిచేస్తుంది. భారతదేశం మార్చి 2026లో తన నెట్వర్క్ను మరింత విస్తరించింది. అలాగే పశ్చిమ కనుమలు గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కావడంతో ఇక్కడ నిరంతరం కొత్త జీవజాతులు బయటపడుతుంటాయి. ఎక్కడండి? ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కావడంతో పశ్చిమ కనుమల్లో. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ప్రచురించబడిన ప్రపంచ సంతోషి సూచిక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ నివేదికను ఐక్యరాజ్య సమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఏటా ప్రచురిస్తుంది. ఫిన్లాండ్ వరుసగా 9వ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలవగా భారతదేశం ర్యాంకు ప్రపంచవ్యాప్తంగా టాప్ 120 దేశాల కంటే దిగువన బలహీనంగానే కొనసాగుతుంది. ఈ సూచి గణన పూర్తిగా తలసరి జీడిపి మరియు ఆయుర్దాయం వంటి ఆబ్జెక్టివ్ ఆర్థిక సూచికలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రజల వ్యక్తిగత అభిప్రాయాల పోలింగ్ను పూర్తిగా మినహాయించారు. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంబంధించి ఈ నివేదికను ఐక్యరాజ్య సమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఏటా ప్రచురిస్తుందంట అండి. SDSN, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఇది ప్రతి ఏటా ప్రచురిస్తుందంట. నెక్స్ట్, ఫిన్లాండ్ వరుసగా 9వ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచిందంట. 9వ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది ఇది ఫిన్లాండ్. భారతదేశం యొక్క ర్యాంకు ప్రపంచవ్యాప్తంగా టాప్ 120 దేశాల కంటే దిగువన బలహీనంగానే కొనసాగుతుందంటండి. భారతదేశం యొక్క ర్యాంకు ప్రపంచవ్యాప్తంగా టాప్ 120 దేశాల కంటే దిగువన బలహీనంగా కొనసాగుతుందంటండి. దీంట్లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో. నెక్స్ట్, ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే ఈ సూచి అనేది కేవలం జీడిపి మీదే ఆధారపడదు. ఇందులో గాలప్ వరల్డ్ పోల్ ద్వారా సేకరించే ప్రజల వ్యక్తిగత జీవిత సంతృప్తి, సామాజిక మద్దతు, అవినీతి లేకపోవడం, దాతృత్వం వంటి 6 కీలక అంశాలు సర్వేల ఆధారంగా ర్యాంకులు ఇస్తారు. కాబట్టి పోలింగ్ మినహాయించారు అనేది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో UNSC ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చకు వచ్చిన స్పాక్లాండ్ దీవుల వివాదానికి సంబంధించిన భౌగోళిక రాజకీయ అంశాలను అంచనా వేయండి. ఈ స్పాక్లాండ్ దీవులు అనేవి ఆర్క్టిక్ సర్కిల్లో కెనడా మరియు డెన్మార్క్ మధ్య తీవ్ర వివాదాస్పదంగా మారిన సముద్ర సరిహద్దు ప్రాంతాన్ని సూచిస్తాయి. ఈ తీర్మానం సముద్ర గర్భ వాణిజ్య మైనింగ్ లేదా డ్రిల్లింగ్ హక్కులను పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలను వర్తింపజేసే దిశగా అడుగులు వేసింది. ధ్రువ ప్రాంతాల అన్వేషణ నియమాలకు కట్టుబడి ఉండాలనే వ్యూహాత్మక కారణంతో భారతదేశం ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అండి. ఈ స్పాక్లాండ్ దీవుల వివాదానికి సంబంధించి ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చకు వచ్చింది. ఈ తీర్మానం అనేది సముద్ర గర్భ వాణిజ్య మైనింగ్ లేదా డ్రిల్లింగ్ హక్కులను పరిష్కరించడానికి సముద్ర గర్భంలోని వాణిజ్య మైనింగ్ లేదా డ్రిల్లింగ్ హక్కులను పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలను వర్తింపజేసే దిశగా అడుగేసిందటండి. 1 and 3 అనేది ఎందుకు రాంగ్ అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు నిల్వలపై నియంత్రణ కోసం ఐరోపా శక్తుల మధ్య నడుస్తుందంటండి. ఐక్యరాజ్య సమితిలో భారత్ ఎప్పుడు
ఇలాంటి అంతర్జాతీయ ప్రాధాన్యత గల సముద్ర సరిహద్దుల వివాదాలలో అంతర్జాతీయ చట్టాలైన యుఎన్సిఎల్ఓఎస్ని గౌరవించాలని కోరుతూ తీర్మానానికి అనుకూలంగా లేదా తటస్థంగా ఉంటుంది, కానీ నేరుగా వ్యతిరేక ఓటు అనేది వేయదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో సిప్రి విడుదల చేసిన అంతర్జాతీయ ఆయుధ బదిలీల పోకడల 2026 నివేదిక ఆధారంగా భారతదేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని విశ్లేషించండి. సిప్రి విడుదల చేసిన అంతర్జాతీయ ఆయుధ బదిలీల పోకడలు 2026 నివేదిక ఆధారంగా భారతదేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని విశ్లేషించండి. 2021 మరియు 2025 మధ్య కాలంలో అంతర్జాతీయ ఆయుధ దిగుమతులలో అత్యధిక వాటాను కలిగి ఉండడం ద్వారా భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఫ్రాన్స్ మరియు అమెరికాలను పూర్తిగా పక్కకు నెట్టి భారత్ యొక్క ఆధునిక సైనిక దిగుమతులలో రష్యా ఇప్పటికీ 80% కంటే ఎక్కువ ఏకఛత్రాధిపత్య వాటాను కలిగి ఉంది. ఐడెక్స్ ద్వారా స్వదేశీ కొనుగోళ్లు పెరగడం వల్ల విదేశీ ఏరోస్పేస్ విడిభాగాలపై భారతదేశపు మొత్తం ఆధారపడటం నిర్మాణపరంగా తగ్గింది. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. ఈ సిప్రి విడుదల చేసిన అంతర్జాతీయ ఆయుధాల బదిలీల పోకడల 2026 నివేదికకు సంబంధించి 2021 మరియు 2025 మధ్య కాలంలో అంతర్జాతీయ ఆయుధ దిగుమతులలో అత్యధిక వాటాను కలిగి ఉండడం ద్వారా భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందంట. ఐడెక్స్ ద్వారా స్వదేశీ కొనుగోళ్లు పెరగడం వల్ల విదేశీ ఏరోస్పేస్ విడిభాగాలపై భారతదేశపు మొత్తం ఆధారపడటం నిర్మాణపరంగా తగ్గిందంటండి. సో దీస్ 2 ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే రష్యా ఇప్పటికీ మనకు పెద్ద భాగస్వామి అయినప్పటికీ దాని వాటా దాదాపు 36 to 40%కి పడిపోయిందంటండి. భారత్ తన ఆయుధ కొనుగోళ్లను ఫ్రాన్స్ అంటే రాఫెల్ విమానాలు, ఇజ్రాయిల్ మరియు అమెరికాతో వైవిధ్యభరితం చేసుకుంది. కాబట్టి రష్యాకు 80% ఏకఛత్రాధిపత్యం ఉంది అనడం తప్పు అండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో జరిగిన భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల పురోగతికి సంబంధించి అత్యంత వివాదాస్పదమైన ట్రిక్కీ అంశాలను గుర్తించండి. సుంకాల రాయితీ ప్రయోజనాలను నేరుగా అంతర్జాతీయ కార్మిక మరియు కార్బన్ ఉద్గార ప్రమాణాల అమలుతో ముడిపెట్టే సస్టైనబిలిటీ చాప్టర్స్ చేర్చాలని EU డిమాండ్ చేసింది. ఇండియా UAE ఒప్పందం తరహాలోనే ఐరోపా నుండి వచ్చే పాడి పరిశ్రమ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా 0% తగ్గించడానికి భారత్ అంగీకరించింది. చైనా ఉత్పత్తులు ఐరోపా దేశాల ద్వారా రూట్ మార్చి పన్నులు లేకుండా భారతదేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ క్లాజ్ కఠినమైన ధృవీకరణను కోరుతుంది. పై వాక్యాలలో సరైనవేవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల పురోగతికి సంబంధించి అత్యంత వివాదాస్పదమైన అంశాలు అడిగారండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. సుంకాల రాయితీ ప్రయోజనాలను నేరుగా అంతర్జాతీయ కార్మిక మరియు కార్బన్ ఉద్గార ప్రమాణాల అమలుతో ముడిపెట్టే సస్టైనబిలిటీ చాప్టర్స్ చేర్చాలని EU డిమాండ్ చేసిందంట. నెక్స్ట్, చైనా ఉత్పత్తులు ఐరోపా దేశాల ద్వారా రూట్ మార్చి పన్నులు లేకుండా భారతదేశంలోకి భారతదేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి రూల్స్ ఆఫ్ ఒరిజిన్ క్లాజ్ కఠినమైన ధృవీకరణను కోరుతోందంటండి. ఎవరు? చైనా. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే భారతదేశము తన దేశీయ చిన్న రైతులు పాడి పరిశ్రమ ప్రయోజనాలను రక్షించడానికి ఏ FTA ఒప్పందంలోనూ డైరీ రంగాన్ని ఓపెన్ చేయదంటండి. ఈ ఏ FTA ఒప్పందంలో కూడా డైరీ రంగాన్ని ఓపెన్ చేయదంట. యూరోపియన్ పాలు, చీజ్ ఉత్పత్తులపై రాయితీ ఇవ్వడానికి భారత్ తీవ్రంగా నిరాకరిస్తోంది. ఇది చర్చల్లో పెద్ద ప్రతిబంధకం. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ముగిసిన ప్రతిష్టాత్మక అవార్డులు మరియు క్రీడా టోర్నీలను వాటి విజేతలు లేదా లక్షణాలతో జతపరచండి. అవార్డులు: ఏబెల్ ప్రైజ్ 2026, రంజీ ట్రోఫీ 2026, జాతీయ సామాజిక సేవా అవార్డు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A1, B2, C3. ఏబెల్ ప్రైజ్ యొక్క విజేత ఎవరండి? స్టోకాస్టిక్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లలో పరిశోధనలకు గాను ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడికి లభించిందంటండి. ఏది? ఏబెల్ ప్రైజ్ అనేది ఈ ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడికి స్టోకాస్టిక్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లలో పరిశోధనలకు గాను వచ్చిందంటండి. ఎవరికి? ఈ స్టోకాస్టిక్ పార్షియల్కి. నెక్స్ట్, రంజీ ట్రోఫీ 2026
వాకెండే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై జట్టు సౌరాష్ట్రను ఓడించిన టైటిల్ను గెలుచుకుందంటండి రంజీ ట్రోఫీ. వాకెండే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై జట్టు సౌరాష్ట్రను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. జాతీయ సామాజిక సేవా అవార్డు ఇది గ్రామీణ బాలికల డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలకు గాను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్జిఓకి లభించిందంటండి. ఈ జాతీయ సామాజిక సేవా అవార్డు అనేది గ్రామీణ బాలికల డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలకు గాను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్జిఓకి లభించిందంటండి. ఏబెల్ ప్రైజ్ను గణిత శాస్త్ర నోబెల్గా పరిగణిస్తారు. దీనిని నార్వేజియన్ అకాడమీ ఇస్తుంది. రంజీ ట్రోఫీ భారతదేశపు అత్యున్నత ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో భారతదేశంలో అవయవ మార్పిడి నిబంధనలకు సంబంధించి జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పరిశీలించండి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. మరణించిన దాతల నుండి అవయవాలను పొందడానికి నమోదు చేసుకునే రోగుల గరిష్ట వయసు పరిమితిని 65 సంవత్సరాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా రద్దు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ పోర్టల్ ద్వారా అవయవ కేటాయింపును కోరే రోగుల నుండి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడాన్ని రాష్ట్రాలు కఠినంగా నిషేధించబడ్డాయి. నివాస ధృవీకరణ తప్పనిసరి చేయబడింది. దీనివల్ల రోగులు తమ సొంత రాష్ట్రం వెలుపల అవయవ మార్పిడి కోసం నమోదు చేసుకోవడానికి వీలుండదు. పైన పేర్కొన్న వాక్యాలలో సరైనవేవి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు, భారతదేశంలో అవయవ మార్పిడి నిబంధనలకు సంబంధించి రిలీజ్ చేసిన మార్గదర్శకాల గురించి అడిగారండి. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలకు సంబంధించి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. మరణించిన దాతల నుండి అవయవాలను పొందడానికి నమోదు చేసుకునే గరిష్ట రోగుల వయసు పరిమితిని 65 సంవత్సరాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా రద్దు చేసిందంట. కొత్త నిబంధనల ప్రకారం జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ పోర్టల్ ద్వారా అవయవ కేటాయింపును కోరే రోగుల నుండి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడాన్ని రాష్ట్రాలు కఠినంగా నిషేధించాయంటండి. ఫీజు రిజిస్ట్రేషన్ అనేది వసూలు చేయడాన్ని రాష్ట్రాలు అనేవి కఠినంగా నిషేధించాయంటండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒకే రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ నివాస నిబంధనను పూర్తిగా తొలగించింది. ఇప్పుడు రోగులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అవయవ మార్పిడి కోసం నమోదు చేసుకోవచ్చు అంటండి. ఒక దేశం ఒకే రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ నివాస నిబంధనను పూర్తిగా తొలగించి ఇప్పుడు రోగులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అవయవ మార్పిడి కోసం నమోదు చేసుకోవచ్చు అంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విస్తృతంగా నవీకరించిన అనువాదిని ఏఐ ప్లాట్ఫామ్ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలను అంచనా వేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అన్ని ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఉన్నత విద్యా పాఠ్య పుస్తకాలను 22 అధికారిక భారతీయ భాషల్లోకి అనువదించడం ఈ ప్లాట్ఫామ్ లక్ష్యం. మాతృభాషల్లో విద్యను ప్రోత్సహించడానికి ఇది జాతీయ విద్యా విధానం 2020 చట్టం కింద పనిచేస్తుంది. దీనిలోని రియల్ టైమ్ స్పీచ్ టు స్పీచ్ వాయిస్ అనువాదం ఫీచర్ కేవలం ఉత్తర భారతదేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితం చేయబడింది. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఈ అనువాది ఏఐ ప్లాట్ఫామ్ యొక్క లక్ష్యాలు ఏవేవంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అన్ని ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఉన్నత విద్యా పాఠ్య పుస్తకాలను 22 అధికారిక భారతీయ భాషల్లోకి అనువదించడం ఈ ప్లాట్ఫామ్ యొక్క లక్ష్యం. ఇది కరెక్టే. మాతృభాషల్లో విద్యను ప్రోత్సహించడానికి ఇది జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చట్టం కింద పనిచేస్తుందంట. ఇవి రెండు కరెక్ట్ అండి. నెక్స్ట్ ఆప్షన్ అంటే స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, అనువాదిని యాప్ యొక్క రియల్ టైమ్ అనువాద ఫీచర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు, ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల విద్యార్థులకు భాషా అడ్డంకులను తొలగించడానికి ఉచితంగా అందుబాటులో ఉంచబడిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 20 క్వశ్చన్స్ కవర్ చేద్దామండి ఈ వీడియోలో. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో భారతదేశం ప్రాజెక్ట్ సముద్రయాన్ కింద మైనింగ్ వెలికితీత దశను పూర్తి చేసింది. ఈ లోతైన సముద్ర మిషన్ యొక్క సాంకేతిక అంశాలను విశ్లేషించండి. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన స్వదేశీ మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనానికి మత్స్య 6000 అని పేరు పెట్టారు. దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. హిందూ మహాసముద్రంలో 6000 మీటర్ల లోతులో రాగి, నికెల్ మరియు కోబాల్ట్లతో కూడిన పాలీమెటాలిక్ నూడ్యూల్స్ అన్వేషణను
ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ సీబెడ్ అథారిటీ మంజూరు చేసిన ప్రత్యేక 15 సంవత్సరాల ఒప్పందం కింద భారతదేశంలో ఈ లోతైన సముద్ర ఖనిజాల అన్వేషణను నిర్వహిస్తోంది. పైన పేర్కొన్న వాక్యాలలో సరైనవేవి అంటే ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. ఈ ప్రాజెక్ట్ సముద్రయాన్ కింద ఈ మైనింగ్ వెలికితీత దశను పూర్తి చేసిందంట. దీనికి సంబంధించిన టెక్నికల్ కీ పాయింట్స్ ఏవేవి అంటే ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన స్వదేశీ మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనానికి మత్స్య 6000 అని పేరు పెట్టారంట. దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందంటండి. హిందూ మహాసముద్రంలో 6000 మీటర్ల లోతులో రాగి, నికెల్ మరియు కోబాల్ట్లతో కూడిన పాలీమెటాలిక్ న్యూడ్యూల్స్ అన్వేషణను ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుందంట. అంతర్జాతీయ సీబెడ్ అథారిటీ మంజూరు చేసిన ప్రత్యేక 15 సంవత్సరాల ఒప్పందం కింద భారతదేశము ఈ లోతైన సముద్ర ఖనిజాల అన్వేషణను నిర్వహిస్తోందంటండి. బ్లూ ఎకానమీ మరియు సముద్ర వనరుల వినియోగంలో సముద్రయాన్ అత్యంత వ్యూహాత్మకమైనది. యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్సు, జపాన్ తర్వాత ఈ విధమైన టెక్నాలజీ కలిగిన 6వ దేశంగా భారత్ అనేది నిలిచిందంటండి. బ్లూ ఎకానమీ మరియు సముద్ర వనరుల వినియోగంలో సముద్రయాను అత్యంత వ్యూహాత్మకమైనది. ఫస్ట్ ప్లేస్ యుఎస్, తర్వాత రష్యా, చైనా, ఫ్రాన్సు, జపాను తర్వాత ఈ విధమైన టెక్నాలజీని కలిగిన 6వ దేశంగా మన భారతదేశం నిలిచిందండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కనుగొనబడిన ప్రాచీన రాతి శాసనాలు మరియు పురావస్తు ఆధారాలను వాటి చారిత్రక రాజవంశాలతో జతపరచండి. దీన్ని హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ బిట్ మనము ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి. ఏపీ హిస్టరీలోనూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇండియన్ హిస్టరీలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ బిట్టు కరెంట్ అఫైర్స్ లింకేజెస్తో. సో శాసనాలండి, గుండ్లపల్లి బ్రాహ్మీ శాసనం, జమ్మలమడుగు వీరగల్లు, మోటుపల్లి రేవు నిర్మాణం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, A1, B2, C3. గుండ్లపల్లి బ్రాహ్మీ శాసనం అనేది అశోకుడి అనంతర బ్రాహ్మీ లిపిగా గుర్తించబడింది. ప్రారంభ బౌద్ధ సన్యాసుల సంబంధాలను ధృవీకరిస్తుంది. జమ్మలమడుగు వీరగల్లు ఇది రేనాటి చోళుల కాలానికి చెందిన స్థానిక సరిహద్దు ఘర్షణలు మరియు ఆవుల దాడులను వర్ణిస్తుంది. మోటుపల్లి రేవు నిర్మాణం గణపతి దేవుని అభయ శాసనం కింద కాకతీయుల సముద్ర వాణిజ్య పరిణామాలకు సంబంధించింది. మార్చి 2026లో ఏపీ పురావస్తు శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా, బాపట్ల జిల్లాలలో ఈ కొత్త చారిత్రక ఆధారాలను వెలికితీసింది. రేనాటి చోళులు తెలుగు శాసనాలకు ప్రసిద్ధి మరియు కాకతీయులు మోటుపల్లి రేవు వాణిజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన నియంత్రణ చర్యల నేపథ్యంలో ఈ క్రింది వాక్యాలను అంచనా వేయండి. ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన నియంత్రణల చర్యల నేపథ్యంలో ఈ కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించమన్నారండి. FIU ఇండియా అనేది దివాలా డేటాను నిర్వహించడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది PMLA 2002 చట్టం కింద అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించే, ప్రాసెస్ చేసే మరియు విశ్లేషించే కేంద్ర జాతీయ సంస్థగా పనిచేస్తుంది. మార్చి 2026లో స్థానిక యాంటీ మనీ లాండరింగ్ రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్న విదేశీ వర్చువల్ అసెట్ లేదా క్రిప్టో సేవా సంస్థలపై FIU కఠినమైన ఆంక్షలు విధించింది. ఆప్షన్ బి ఓన్లీ కరెక్ట్ అండి, 2 and 3 ఆర్ కరెక్ట్. ఈ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది PMLA 2002 చట్టం కింద అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించే, ప్రాసెస్ చేసే మరియు విశ్లేషించే కేంద్ర జాతీయ సంస్థగా పనిచేస్తుందంట. ఏది PMLA. నెక్స్ట్, మార్చి 2026లో స్థానిక యాంటీ మనీ లాండరింగ్ రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్న విదేశీ వర్చువల్ అసెట్ సేవా సంస్థలపై ఈ FIU కఠినమైన ఆంక్షలు విధిస్తుందంటండి. నెక్స్ట్, స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే FIU ఇండియా అనేది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉండదు. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే రెవెన్యూ భాగం అండి. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ భాగం కింద పనిచేసే ఒక ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ సంస్థ. ఇది మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫండింగ్ను అడ్డుకోవడానికి పనిచేస్తుందంటండి. మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫండింగ్ను అడ్డుకోవడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో విడుదలైన ఐక్యరాజ్య సమితి మద్దతు గల గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ అసెస్మెంట్ 2026 నివేదిక ప్రకారం దక్షిణాసియాకు సంబంధించి సరైన ఆర్థిక భౌగోళిక భావనలను గుర్తించండి. భూగర్భ జలాల పునరుద్ధరణ రేటు కంటే తవ్వకం రేటు ఎక్కువగా ఉండడం వల్ల దక్షిణాసియా జనాభాలో 70% కంటే ఎక్కువ మంది తీవ్రమైన భౌతిక లేదా ఆర్థిక నీటి కొరతను ఎదుర్కొంటున్నారు.
వ్యవసాయ దిగుమతులు స్థానిక భూగర్భ జలాలను ఎలా క్షీణింపజేస్తున్నాయో మ్యాప్ చేయడానికి ఈ నివేదిక వర్చువల్ వాటర్ ట్రేడ్ భావనను పరిచయం చేసింది. జల్ జీవన్ మిషన్ కింద మౌలిక వసతుల వృద్ధి కారణంగా భారతదేశాన్ని నివేదికలో నీటి మిగులు కలిగిన సురక్షిత జోన్గా వర్గీకరించారు. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఇటీవల మార్చిలో విడుదల చేసిన ఐక్యరాజ్య సమితి మద్దతు గల గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ అసెస్మెంట్ 2026 నివేదిక ప్రకారం దక్షిణాసియాకు సంబంధించి భూగర్భ జలాల పునరుద్ధరణ రేటు కంటే తవ్వకం రేటు ఎక్కువగా ఉండడం వల్ల దక్షిణాసియా జనాభాలో 70% కంటే ఎక్కువ మంది తీవ్రమైన భౌతిక లేదా ఆర్థిక నీటి కొరతను ఎదుర్కొంటున్నారంట. వ్యవసాయ దిగుమతులు స్థానిక భూగర్భ జలాలను ఎలా క్షీణింపజేస్తున్నాయో మ్యాప్ చేయడానికి ఈ నివేదిక వర్చువల్ వాటర్ ట్రేడ్ భావనను పరిచయం చేసిందంటండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే భారతదేశాన్ని నీటి మిగులు దేశంగా వర్గీకరించలేదండి. జల్ జీవన్ మిషన్ ద్వారా పైపుల కనెక్టివిటీ పెరిగినప్పటికీ సహజ వనరుల లభ్యత పరంగా భారతదేశం ఇప్పటికీ నీటి ఒత్తిడి కలిగిన దేశంగా ఉందంటండి. ఇప్పటికీ నీటి ఒత్తిడి కలిగిన దేశంగానే ఉందంట. వర్చువల్ వాటర్ అంటే మనం పండించి ఎగుమతి చేసే వరి, చెరుకు వంటి పంటల ద్వారా మన దేశపు నీటిని వేరే దేశానికి పంపడం. వర్చువల్ వాటర్ అంటే మనం పండించి ఎగుమతి చేసే వరి, చెరుకు వంటి పంటల ద్వారా మన దేశపు నీటిని వేరే దేశానికి పంపడం అనే అర్థం అండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో చర్చకు వచ్చిన ప్రధాన ఓడరేవుల అధికారాల సవరణ బిల్లు 2026 యొక్క నిబంధనలను పరిశీలించండి. పాతకాలపు టీఏఎంపీ నియంత్రణ సంస్థను పూర్తిగా భర్తీ చేస్తూ ఓడరేవు సేవలకు సంబంధించిన సుంకాల నిర్మాణాలను స్వతంత్రంగా నిర్ణయించే అధికారాన్ని ఈ బిల్లు ప్రధాన ఓడరేవుల బోర్డులకు ప్రతిపాదిస్తుంది. 99 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల కింద వాణిజ్య గ్రీన్ హైడ్రోజన్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం కోసం ఉపయోగంలో లేని పోర్టు భూములను వాడుకోవడానికి ఇది అనుమతిస్తుంది. మైనర్ మరియు ఇంటర్మీడియట్ ఓడరేవులపై ఉన్న నియంత్రణ పరిధిని రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డుల నుండి పూర్తిగా కేంద్ర పోర్ట్ అథారిటీకి బదిలీ చేస్తారు. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి కావు? ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ ఈజ్ ఆప్షన్ బి. మీన్స్ 3 ఓన్లీ ఇన్కరెక్ట్, రిమైనింగ్ 2 ఆర్ కరెక్ట్. ప్రధాన ఓడరేవుల అధికారాల సవరణ బిల్లు 2026 సంబంధించి పాతకాలపు టీఏఎంపీ నియంత్రణ సంస్థను పూర్తిగా భర్తీ చేస్తూ ఓడరేవు సేవలకు సంబంధించిన సుంకాల నిర్మాణాలను స్వతంత్రంగా నిర్ణయించే అధికారాన్ని ఈ బిల్లు ప్రధాన ఓడరేవుల బోర్డులకు ప్రతిపాదిస్తుందంట. 99 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల కింద వాణిజ్య గ్రీన్ హైడ్రోజన్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం కోసం ఉపయోగంలో లేని పోర్టు భూములను వాడుకోవడానికి ఇది అనుమతిస్తుందంటండి. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం మైనర్ పోర్టులు ఉమ్మడి జాబితాలోకి వస్తాయంటండి. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం మైనర్ పోర్టులు అనేవి ఉమ్మడి జాబితాలోకి వస్తాయి, అంటే కన్కరెంట్ లిస్టులోకి వస్తాయి. వీటి పరిపాలన మరియు నియంత్రణ అధికారాలు రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డులు పరిధిలోనే ఉంచబడ్డాయంటండి. వీరి యొక్క పరిపాలన మరియు నియంత్రణ అధికారాలు అనేవి ఎవరు? మైనర్ పోర్టుల యొక్క పరిపాలన అధికారాలు అనేవి రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డుల పరిధిలోనే ఉంచబడ్డాయి, కేంద్రానికి బదిలీ కాలేదు. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో తూర్పు కనుమల ప్రాంతానికి చెందిన విశిష్ట గిరిజన కళారూపం సవితర సౌరా పెయింటింగ్స్ జిఐ ట్యాగ్ రక్షణ కోసం ఎంపికైంది. ఈ వర్తమాన అంశాన్ని సామాజిక భావనలతో అనుసంధానించండి. తూర్పు కనుమల ప్రాంతానికి చెందిన విశిష్ట గిరిజన కళారూపం సవితర సౌరా పెయింటింగ్స్ అనేది జిఐ ట్యాగ్ రక్షణ కోసం ఎంపికైందంట. దీనికి సంబంధించి సరైనవి అడిగారండి. ఈ పెయింటింగ్స్ సౌరా తెగకు చెందిన సాంప్రదాయ మతపరమైన గోడ చిత్రాలు. ఇవి టోటెమిజం మరియు ప్రకృతి ఆరాధన యొక్క సామాజిక భావనను ప్రతిబింబిస్తాయి. ఈ కళారూపం పశ్చిమ దేశంలోని వార్లీ పెయింటింగ్స్ తరహాలోనే రేఖాగణిత మూలాంశాలు మరియు స్టిక్ ఫిగర్స్ను ఉపయోగిస్తుంది. సామాజికంగా సౌరా తెగ ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా కొండ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న గిరిజన సమూహంగా వర్గీకరించబడింది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఈ సవితరా సౌరా పెయింటింగ్స్ అనేవి సౌరా తెగకు చెందిన సాంప్రదాయ మతపరమైన గోడ చిత్రాలంట. ఇవి టోటెమిజం మరియు ప్రకృతి ఆరాధన యొక్క సామాజిక భావనను ప్రతిబింబిస్తాయంటండి. ఈ కళారూపం అనేది పశ్చిమ భారతదేశంలోని వార్లీ పెయింటింగ్స్ తరహాలోనే రేఖాగణిత మూలాంశాలు మరియు స్టిక్ ఫిగర్స్ను ఉపయోగిస్తుందంటండి. ఈ కళారూపము పశ్చిమ భారతదేశంలోని వార్లీ పెయింటింగ్స్ తరహాలో రేఖాగణిత మూలాంశాలు మరియు స్టిక్ ఫిగర్స్ను
ఉపయోగిస్తుందంట. సామాజికంగా ఈ సౌర తెగ ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న గిరిజన సమూహంగా వర్గీకరించబడిందంటండి. ఇది గిరిజన సమూహంగా వర్గీకరించబడిందంటండి. ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న గిరిజన సమూహంగా ప్రకటించబడింది. ఏది? సౌర తెగ. ఎక్కడెక్కడ కనిపిస్తుందండి ఇది? ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా కొండ ప్రాంతాల్లో కనిపిస్తుందండి ఇది. సౌర గిరిజనులు గిరిజన సంస్కృతికి ప్రతీకలైన ఇదుతల్ అని పిలిచే ఈ గోడ చిత్రాల ద్వారా తమ పూర్వీకులను, ప్రకృతిని ఆరాధిస్తారు. టోటెమిజం అంటే వన్యప్రాణులను లేదా మొక్కలను తమ తెగకు రక్షక చిహ్నంగా భావించడం. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో కేంద్ర కేబినెట్ సమీక్షించిన ఓ స్మార్ట్ పథకం యొక్క కార్యాచరణ అప్డేట్లను అంచనా వేయండి. ఈ కేంద్ర కేబినెట్ సమీక్షించిన ఓ స్మార్ట్ పథకం గురించి అడిగారండి. ఈ పథకం సముద్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఓషన్ సర్వీస్ మోడలింగ్, అప్లికేషన్స్, రీసోర్సెస్ మరియు టెక్నాలజీపై దృష్టి పెడుతుంది. హైదరాబాద్లోని ఇన్కాయిస్ నిర్వహించే అధునాతన రియల్ టైమ్ సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థల విస్తరణకు ఇది నిధులు సమకూరుస్తుంది. సవరించిన 2026 నిబంధనల ప్రకారం దీనికి ఆర్థిక విధులన్నీ పూర్తిగా సముద్ర రక్షణ నౌకాదళ రాడార్ల కొనుగోలుకు మళ్లించబడ్డాయి. పైన పేర్కొన్న వాక్యాలలో సరైనవన్నీ? ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఈ ఓస్మార్ట్ పథకం సంబంధించి ఇది సముద్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఓషన్ సర్వీసెస్ మోడలింగ్, అప్లికేషన్స్, రీసోర్సెస్ మరియు టెక్నాలజీపై దృష్టి పెడుతుందంట. హైదరాబాద్లోని ఇన్కాయిస్ నిర్వహించే అధునాతన రియల్ టైమ్ సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థల విస్తరణకు ఇది నిధులు సమకూరుస్తుందంటండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే ఓస్మార్ట్ అనేది పూర్తిగా ఒక పౌర మరియు శాస్త్రీయ పరిశోధన పథకం, సివిలియన్ అండ్ సైంటిఫిక్ స్కీమ్ అండి ఇది. దీని నిధులు వాతావరణ అంచనాలు, మత్స్యకారులకు సముద్ర అలల సమాచారం, తీర ప్రాంత పరిరక్షణకు వాడతారు. కానీ రక్షణ రంగ సైనిక రాడార్ల కొనుగోలుకు కాదండి. సైనిక రాడార్ల కొనుగోలుకు కాదు, ఇది సముద్ర అలల సమాచారము, తీర ప్రాంత పరిరక్షణకు వాడతారండి. ఇది మత్స్యకారులకు సహాయపడటానికి. నెక్స్ట్ క్వశ్చన్. పారిశ్రామిక రసాయన వ్యర్థాల విడుదలకు సంబంధించి కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రాన్ని బలపరుస్తూ మార్చి 2026లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీని పర్యావరణ చట్ట భావనలను విశ్లేషించండి. కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రాన్ని బలపరుస్తూ మార్చి 2026లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందంట. దీనికి సంబంధించిన భావనలు చూద్దామండి. పర్యావరణ క్షీణతకు పరిహారం చెల్లించే సంపూర్ణ బాధ్యత ప్రమాదకరమైన కార్యకలాపాలను నిర్వహించే సంస్థపైనే ఉంటుందని ఈ సూత్రం నిర్దేశిస్తుంది. ఇది చారిత్రాత్మక వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం కేసు విచారణ సందర్భంగా భారతదేశ పర్యావరణ న్యాయశాస్త్రంలో అధికారికంగా చేర్చబడింది. ఆర్టికల్ 323B కింద ఈ సూత్రం ఆధారంగా భారీ ఆర్థిక జరిమానాలు విధించే చట్టబద్ధమైన అధికారాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి పూర్తిగా తొలగించారు. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మనం ఎప్పుడు కూడా ఎలిమినేట్ చేయాలనుకుంటే ఇట్లాంటివి గమనించాలండి. ఇక్కడ ఏమన్నారు? పూర్తిగా తొలగించారు అని. ఇట్లాంటివి చాలా గమనించాలండి. మోస్ట్లీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100% రాంగ్ అని చెప్పలేము కానీ మోస్ట్లీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇట్లా పూర్తిగా తొలగించారు లేదా పూర్తిగా అమల్లోకి తెచ్చారు, ఇట్లాంటివి కొంచెం రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారండి? కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రానికి సంబంధించి పారిశ్రామిక రసాయన వ్యర్థాలకు సంబంధించిన అప్డేట్ అండి ఇది. పర్యావరణ క్షీణతకు పరిహారం చెల్లించే సంపూర్ణ బాధ్యత ప్రమాదకరమైన కార్యకలాపాలను నిర్వహించే సంస్థపైనే ఉంటుందని ఈ సూత్రం నిర్దేశిస్తుంది. ఇది చారిత్రాత్మక నెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం కేసు విచారణ సందర్భంగా భారతదేశ పర్యావరణ న్యాయశాస్త్రంలో అధికారికంగా చేర్చబడిందంటండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 కింద ఎన్జీటీకి ఈ సూత్రం ఆధారంగా కాలుష్య పరిశ్రమలపై 100 కోట్ల జరిమానాలు విధించే పూర్తి చట్టబద్ధమైన సివిల్ కోర్టు అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలు తొలగించబడలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 కింద ఎన్జీటీకి ఈ సూత్రం ఆధారంగా కాలుష్య పరిశ్రమలపై 100 కోట్ల జరిమానాలు విధించే పూర్తి చట్టబద్ధమైన సివిల్ కోర్టు అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలు తొలగించబడలేదు. కానీ అక్కడే ఉన్నారండి, స్టేట్మెంట్లో పూర్తిగా తొలగించబడ్డారు అన్నారండి. అందుకే ఇట్లాంటివి గమనించాలి అన్నానండి. ఇది రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే ఇది రాంగ్ అండి. మెయిన్ ఎగ్జామ్లు కూడా ఇట్లాంటివి కొంచెం గమనించండి. ఒక గుడ్డిగా ఆన్సర్ పెట్టేదానికంటే తెలియకున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం థింక్ చేస్తే
ఎలిమినేట్ చేసేకి అవకాశం అనేది దొరుకుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో దేశవ్యాప్తంగా విస్తరించిన న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ కార్యక్రమానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఏం అడిగారు? న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ PCV కార్యక్రమానికి సంబంధించి అడిగారండి. 5 ఏళ్లలోపు పిల్లలలో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన న్యూమోనియా మరియు మెనింజైటిస్ అంటే మెదడు వాపు వ్యాధులను నిరోధించడం ఈ వ్యాక్సిన్ యొక్క లక్ష్యం. ఈ మిషన్ ఇంద్రధనస్సు చట్టం ద్వారా నిర్వహించబడే భారతదేశ సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమంలో పూర్తిగా విలీనం చేయబడింది. ఈ PCV అనేది COVID-19 నాటి జైకోవ్-డి వ్యాక్సిన్ తరహాలోనే జన్యు రవాణా ప్లాట్ఫామ్ను ఉపయోగించి తయారు చేయబడిన ఒక mRNA ఆధారిత వ్యాక్సిన్. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. దేశవ్యాప్తంగా విస్తరించిన న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ కార్యక్రమానికి సంబంధించి 5 ఏళ్లలోపు పిల్లలలో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన న్యూమోనియా మరియు మెనింజైటిస్ మెదడు వ్యాపు వ్యాధులను నిరోధించడం ఈ వ్యాక్సిన్ యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఇది మిషన్ ఇంద్రధనస్సు చట్టం ద్వారా నిర్వహించబడే భారతదేశ చారిత్రక రోగ నిరోధక కార్యక్రమం. ఈ రోగ నిరోధక కార్యక్రమంలో పూర్తిగా విలీనం చేయబడిందంటండి. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఒక కాంజుగేట్ వ్యాక్సిన్ అంటే ఇది బ్యాక్టీరియా యొక్క బలహీనమైన యాంటీజెన్ను ఒక క్యారియర్ ప్రోటీన్తో కలిపి తయారు చేసే సాంప్రదాయ వ్యాక్సిన్. ఇది mRNA లేదా DNA వ్యాక్సిన్ అనేది కాదండి. ఇది ఒక బలహీనమైన యాంటీజెన్ను ఒక క్యారియర్ ప్రోటీన్తో కలిపి తయారు చేసే సాంప్రదాయ వ్యాక్సిన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఖరారు చేసిన ప్రత్యేక ఆర్థిక మండలాల నిబంధనల సవరణలు 2026 సెజ్ నిబంధనల సవరణలు 2026 యొక్క ఆర్థిక పరిమితులను విశ్లేషించండి. ఈ సవరణ ఐటీ లేదా ITEs SEZ యూనిట్లలో ఈ సవరణ ఐటీ లేదా ITEs SEZ యూనిట్లలోని నిర్దేశిత బిల్డప్ ఏరియాలను నాన్ ప్రాసెసింగ్ జోన్లుగా మార్చడానికి అనుమతిస్తుంది. దీనివల్ల హైబ్రిడ్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్స్ సులభతరం అవుతాయి. నాన్ ప్రాసెసింగ్ SEZ ఏరియాలకు నికర విదేశీ మారక ద్రవ్య అర్జన నిబంధన నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వబడుతుంది. ఈ జోన్ల మార్పుకు క్లియరెన్స్ ఇచ్చే అధికారం పూర్తిగా కేంద్రీకరించబడింది. దీనిని స్థానిక డెవలప్మెంట్ కమిషనర్ నుండి నీతి ఆయోగ్కు బదిలీ చేశారు. పైన పేర్కొన్న వాక్యాలలో సరైనవేవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? ప్రత్యేక ఆర్థిక మండలాల నిబంధనల సవరణలకు సంబంధించి అడిగారండి. సెజ్ నిబంధనల యొక్క సవరణకు సంబంధించి ఈ సవరణ ఐటీ లేదా ITEs SEZ యూనిట్లలోని నిర్దేశిత బిల్డప్ ఏరియాలను నాన్ ప్రాసెసింగ్ జోన్లుగా మార్చడానికి అనుమతిస్తుందంట. దీనివల్ల హైబ్రిడ్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్స్ సులభతరం అవుతాయంట. నాన్ ప్రాసెసింగ్ SEZ ఏరియాలకు నికర విదేశీ మారక ద్రవ్య అర్జన నిబంధన నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వబడుతుందంటండి. ఈ జోన్ల మార్పుకు క్లియరెన్స్ ఇచ్చే అధికారం పూర్తిగా కేంద్రీకరించబడింది. దీన్ని స్థానిక డెవలప్మెంట్ కమిషనర్ నుండి నీతి ఆయోగ్ బదిలీ చేశారు. ఇది రాంగ్ అండి. స్టేట్మెంట్ 3 మాత్రమే రాంగు. ఎందుకు రాంగ్ అంటే ఈ అనుమతులు ఇచ్చే అధికారం ఇప్పటికీ వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ మరియు స్థానిక డెవలప్మెంట్ కమిషనర్ వద్దే ఉంటుందంటండి. నీతి ఆయోగ్ దీనికి ఎలాంటి సంబంధం లేదంటండి. నీతి ఆయోగ్ దీనితో ఎలాంటి పరిపాలన సంబంధం లేదన్నారండి. సో దీని యొక్క అనుమతులు అనేవి బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ మరియు స్థానిక డెవలప్మెంట్ కమిషనర్ వద్ద ఉంటాయంటండి అధికారాలు. 60 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ మార్చ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కవర్ చేశామండి. ఒక్క స్పోర్ట్స్ మాత్రమే కవర్ చేయలేదు. ఇక్కడ ఈ స్పోర్ట్స్ సంబంధించి యూట్యూబ్లో ఈ క్విజ్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ అటెంప్ట్ చేసి ఆ క్వశ్చన్స్ తెలుసుకోండి. ఆల్మోస్ట్ మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేశామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.